వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ అమ్లు డాడీ కుట్టి ఛానల్. వెల్కమ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సూర్యుని వల్ల ఎండలు ఎలా మండిపోతున్నాయో ఈ కూరగాయల రేట్లు కూడా అంతే మండిపోతున్నాయి. అమ్మో అబ్బొబ్బొబ్బో, ఎలా మిడిల్ క్లాస్ వాళ్ళు బతికే. హాయ్ ఫ్రెండ్స్. అమ్మో బాబోయ్. హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ దేవుడా, అమ్మో ఏంటనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్. మరొక లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? అమ్మ బాబో, ఇవేం ధరలండి ఇలా మండిపోతున్నాయి. ఈ ఎండకి నేను మార్కెట్కి పోతే కరెక్ట్గా 12 పోతే 1:45కి వచ్చాను. ఇవేం రేట్లు చంపుతున్నాయండి. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలో చెప్పండి. వెయిట్ ఫస్ట్ ఒక మాట చెప్పాలి కదా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్రెడీ సబ్ చేసుకున్న వాళ్ళైతే లాంగ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసి లైక్, కామెంట్ ముఖ్యం బిగుల్స్. ఓకేనా గాయస్? ఒకరు లైక్ ఇస్తే ఒకరు కామెంట్ ఇవ్వట్లేదు, ఒకరు కామెంట్ ఇస్తే ఒకరు లైక్ ఇవ్వట్లేదు. ఎందుకు? సపోర్ట్ చేయండి. మీ తెలుగింటి అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలాగా ఆదరించి సపోర్ట్ చేయాలి కదా. ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? మార్కెట్కి వెళ్ళేసి వచ్చానండి. ఎలా బతకాలి మిడిల్ క్లాస్ వాళ్ళు చెప్పండి. ఐ వాంట్ ఆన్సర్. ఎలా బతకాలి చెప్పండి. ఇవే మీరు ధరలండి మొత్తం. కానీ వచ్చిన సరుకులు మాత్రం ఇవే. ఇలా ఏంటేంటి అనుకుంటున్నారా? మీకు చూపించాలనే కదా ఈ వీడియో తీస్తున్నాను. ఈ కొత్తిమీర ఎంత అనుకుంటున్నారు కట్ట? ఎంతనో తెలుసా? ఈ కొత్తిమీర 20 రూపాయలు కట్ట. ఈ కొత్తిమీర 20 రూపాయలు. కరివేపాకు ఎంత అనుకుంటున్నారు? కరివేపాకు 10 రూపాయలు. ఇదిగోండి మష్రూమ్స్, పుట్టగొడుగులు, ఇవెంత అనుకుంటున్నారు? 50 రూపాయలండి. కనీసం ఇవి కాల్ కేజీ అంతే, 250 గ్రామ్స్ ఉంటాయి అంతే. ఇవి చూస్తే 50 రూపాయలు. మీకు ఈరోజు అన్ని రేట్లను చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళమండి. ఎలా బతకాలి చెప్పండి ఇలా అయితే. నెక్స్ట్ అల్లం అండి. కేజీ 80 రూపాయలంట, అర్ధ కేజీ 40 అంట, 1/4 కేజీ 20 అంట. నేను ఇంకా కేజీలు తీసుకున్నంత లేదు కదా అనేసి 1/4 కేజీ తీసుకున్నా ఫ్రెండ్స్. అల్లం వచ్చేసి 1/4 కేజీ 20 రూపాయలు. ఆలు తీసుకున్నాను. ఆలు వచ్చేసి కేజీ 40 రూపీస్. ఎంత? 40 రూపీస్. ఇవి ఇలా ఇన్ని రేట్లు పెంచితే మొన్న దడం అంటే 3 కేజీలు కదా, 3 కేజీలు టమాటాలు 30 రూపాయలు 20 రూపాయలు అట్లా ఉంటే ఇప్పుడు కేజీ 40. టమాటాలు కేజీ 40. చూడండి, 1 కేజీ తెచ్చుకున్నా అంతే. ఏం చేద్దామండి, మళ్ళీ అన్నీ ఒకటేసారి తెచ్చుకో. ఎందుకంటే మళ్ళీ నేను మార్కెట్కి వెళ్ళలేను. ఇప్పటికే మార్కెట్ వెళ్ళక చాలా రోజులు అయింది. ఇక్కడే తెచ్చుకునేదాన్ని. ఇక్కడే తెచ్చుకుంటుంటే అన్ని రేట్లు ఎక్కువ. అక్కడ 10 రూపాయలు అంటే ఇక్కడ 20 రూపాయలు చెప్తారు. మనము అన్ని రేట్లు జాగ్రత్తగా తెచ్చుకుంటామండి. చెప్పాను కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు బడ్జెట్ పద్మనాభం లాగా జగపతి బాబు ఎలా చేస్తాడో మేము కూడా బడ్జెట్ పద్మనాభం లాగానే చూసుకొని తెచ్చుకోవాలి. ఇదిగోండి కాకరకాయ కేజీ 40. అదే ఇక్కడైతే కానీ మార్కెట్లో అయితే కేజీ 40. ఇక్కడైతే కానీ ఎంతనో తెలుసా? కేజీ వచ్చేసి 60 రూపాయలు 70 రూపాయలు. అప్పటికి 1/4 కేజీ వచ్చేసి 20 రూపీస్ 25 రూపీస్ ఉంటుంది. మార్కెట్కి మేము కరెక్ట్గా ఇక్కడ నుంచి 11 గంటలకు వెళ్తే, సారీ ఇందాక టైంకి తప్పుగా 11 గంటలకి వెళ్తే ఇప్పుడు 1 గంటలకు వచ్చాం. ఇప్పుడు నేను ఇంకా వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి. కానీ ఇంకా కుకింగ్ చేయలేదు. రైస్ ఒకటి పాపను పెట్టమన్నాను, కుకింగ్ చేయాలి. ఇంకా ఇక్కడ తెచ్చుకునే బదులు అడితే తెచ్చుకుందాంలే, రేపు మళ్ళీ నాకు మార్నింగ్ డ్యూటీ ఉందన్నమాట. సో కాకరకాయలు కేజీ 40, ఉర్లగడ్డలు కేజీ 40, టమాటాలు కేజీ 40. ఎలా అండి ఇలా అయితే? మీ ఊర్లో కూడా ఇంతేనా? ఎక్కువ ఉన్నాయి రేట్లు. ఎలా ఉంది మనం బతికేది? తర్వాత పచ్చిమిర్చి కేజీ వచ్చేసి 30 రూపాయలు, అర్ధ కేజీ వచ్చేసి 15. సో నాకు అంత అవసరం లేదు కేజీ అనేసి అర్ధ కేజీ తెచ్చుకున్నా. ఇదిగోండి అర్ధ కేజీ. 1 నిమిషం అండి, ఇప్పుడే వచ్చా. కొద్దిగా టీ ఉంది, ఎందుకు వేస్ట్ కావడం అనేసి టీ సెకండ్ పెట్టుకున్నా. తాగుతూ మీతో మాట్లాడతాను. నేను పచ్చిమిరపకాయలు వచ్చేసి కేజీ 30 రూపాయలు అంటే అర్ధ కేజీ తెచ్చుకున్నాను అనమాట. ఎక్కువ తెచ్చుకున్నా వేస్ట్ అయిపోతాయి కదా. సో
సో మీకు చెప్పినట్టన్నీ ఇక్కడ పెడతానండి. అంత ఎంతైందో ఒకసారి రేట్ చూసుకుందాం. నేను 650 అనుకుంటున్నా, అంటే నేను ఇంకా లెక్క వేయలేదు అనమాట. అందాసుగా చెప్తున్నాను 650 ఎంతైందో చూద్దాం, లెక్క పెడదాం. నేనైతే లెక్క పెట్టలేదు చూడండి. అందాసుగా అన్ని ఫోన్పే వేసుకుంటూ వచ్చాను. ఫోన్పే చెక్ చేసి తెలుస్తుంది. పెట్టాను అందరికి సమానంగా పంచి. వంకాయలండి ఎంతో తెలుసా? కేజీ 40 రూపాయలు. ఏరుకోనిరంట. ఏమాంటీ అన్ని రేట్లు పెంచుతున్నారు అని అంటే, ఎండల కాలం వానలు పడట్లేదు, చల్లగైపోయింది. టీ చల్లగైపోయింది. సర్లేని తాగి చేసిన. గోంగూర వచ్చేసి 20కి 4 కట్టలంట, అంటే 10కి 2. ఎంత? 10కి 2. నేను ఒకటి పట్నం గోవాకు, ఒకటి పట్నం గోవాకు, ఒక పల్లెటూరు గోవాకు అంటారు కదా, అంటే ఎర్రగా ఉండేది ఒకటి అనేసి అవి 2 ఇవి 2 తీసుకున్నా. ఇదిగోండి ఈ గోంగూర, ఈ గోంగూర 2. ఇది పుల్లగా ఉంటుంది ఎక్కువ, ఇది పులుపు తక్కువ ఉంటుంది, అందుకే 2 కలిపి చేస్తే బాగుంటుంది కదా అనేసి నేను తీసుకున్నాను. ఇది 20 రూపాయలు. అన్ని పెట్టేస్తున్నా మీ ఎదురుగానే. ఎంత అవుతుందో లెక్క పెడదాం. ఇన్ని రేట్లు అయితే ఎలా అండి? మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా కష్టం తెలుసా? ఇక్కడ చేసే డ్యూటీలకి, ఇక్కడ చేసే అమౌంట్కి మిడిల్ క్లాస్ వాళ్ళు. పాలకూర అండి 10కి 4, 10కి 3 అనింది. ఒకటి అడిగి ఇప్పించుకున్నాను అనమాట నేను, అందుకని ఒకటి ఎక్స్ట్రా ఇచ్చింది. ఎక్కువ ఏం తెచ్చుకోలేదండి, అన్ని తక్కువ తెచ్చుకున్నా. మెంతాకు వచ్చేసి ఇంత చిన్నవి, మెంతం కూర ఇంత చిన్నది 10కి 2 అంట. పుదీనా ఇంత చిన్నగా ఉంది, కట్ట 10. చూడండి అన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను మీ ఎదురుగానే. అంత ఎంత అవుతుందో లెక్క పెడతాం. తర్వాత బఠానీ, ఆలు బఠానీ కర్రీ చేస్తే బాగుంటుంది, ఒకసారి మీకు వీడియోలో చూపిద్దామనేసి బఠానీ కూడా తీసుకున్నాను. ఇది 10 రూపాయలు. వంకాయలు చెప్పాను కదా కేజీ 40 అని. తర్వాత వచ్చేసి ఇన్ని దాంట్లలో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎర్రగడ్డ అండి, ఆనియన్ ఏమనుకోద్దండి, నేనేం ఫ్రెష్ కాలేదు, అంటే ఫ్రెష్ కాలేదు, ఓన్లీ కొప్పు కట్టుకొని నాకు ఉడకబెడుతుంది, అందుకే కొప్పు పై పెట్టుకున్నాను. మళ్ళీ దగ్గర ఏమనుకోద్దండి. ఇదిగోండి కేజీ. ఇవి వచ్చేసి దడం అంటే 100కి 6 కేజీలు అంట. 100కి 6 కేజీలు అయితే ఇంకా నేనేం చేసిన 3 కేజీలు తెచ్చుకున్నాను అనమాట. 3 కేజీలు వచ్చేసి 50 రూపాయలు. ఇవి పర్లేదు, రేటు సరిపోయినాయి అనిపించింది నాకే. ఈ ఆనియన్స్ వచ్చేసి 3 కేజీలు 50 రూపాయలు. సో ఇవన్నీ ఎంత ఉంటాయండి? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేట్లన్నీ చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చెప్పమంటారా అన్ని రేట్లు ఎంత అంటే చెప్పండి. ఎంత అయిందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఎదురుగానే అన్ని పెట్టేశాను. నాకు తెలిసి అంత 650 అనుకుంటున్నాను. ఎంత అవుతుందో నాకు అందాజుగా చెప్పాను. ఇప్పుడు చూద్దాం. అంత దూరం మార్కెట్కి వెళ్ళి 11కి వెళ్తే 1 గంటకు వచ్చాం. అంత దూరం ఉంది. ఇప్పుడు ఇదంతా ఎంత అవుతుందో చెప్పండి ఒకసారి. ఎంత అవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా మిడిల్ క్లాస్ వాళ్ళు బతికేది చెప్పండి. ఏమో అండి, మేమైతే మిడిల్ క్లాసు, మేము చేసే జాబులకి మాకు వచ్చే దాంట్లోకి ఇంత రేటు పెట్టి కొనుక్కొని తినాలంటే కష్టంగా ఉంది. చూసుకొని తినాలి మరి, తప్పదుగా. తినకపోతే బతకలేము. బతకాలంటే తినాలంటే కొనుక్కొచ్చుకోవాలి. చికెన్ రేట్లు పెంచిరి, ఎగ్స్ రేట్లు పెంచిరి, ఆఖరికి వెజిటేబుల్స్ రేట్లు పెంచిరి. ఏం అంకుల్ రేట్లు పెంచినారు అని అంటే, వానలు పడడం లేదు, ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఎండల కాలం కాబట్టి ఇంకా రేట్లు ఎక్కువ ఉంటే ఇష్టం ఉంటే తీసుకోలేదంటే లేదు అనేసి అంటున్నారు. ఇది మరీ అన్యాయం అనిపించిందండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయినప్పుడు మా అమ్మమ్మ కొద్దిగా అడవి మాదిరి ఉంటుంది అనమాట. అక్కడ విలేజ్ కదా, కొద్దిగా అడవి మాదిరి ఉంటుంది అక్కడ. అక్కడికి వాన పడినప్పుడు చెట్ల కింద మొలుస్తాయి కదండి, పొయ్యి వేరుకొని వచ్చేవాళ్ళమండి. దండిగా కేజీ 2 కేజీలు తెచ్చుకొని ఎంతమంది పోతే అంత ఫ్యామిలీస్ తెచ్చుకొని అమ్మమ్మ బాగా వండి పెట్టేది, చికెన్ లాగా ఉండేది. ఇప్పుడు దీనిని ఈ సిటీలో మనకు దొరకవు కదండి, కొనుక్కొనే తినాలి. ఇది ఎంత రేట్ అయినా సరే కొనుక్కొని తినాలి. 50 రూపాయలు, 1/4 కేజీ కూడా లేవు. ఎవరికి సరిపో. దీంట్లోకి ఏదో ఒకటి యాడ్ చేసి వండాలి. నేను వంకాయ కానీ ఆలు కానీ యాడ్ చేసి వండాలి. ఎలా అండి ఇలా అయితే? ఎలా అంటారు ఏంటంలో? తప్పదు, తినాలి. ఓకే మళ్ళీ మీకు ఒకసారి రేట్లన్నీ చెప్తాను. నాకు కామెంట్ సెక్షన్లో ఎంతైతే చెప్పండి. అంత అమౌంట్ పెట్టినా కూడా ఇంటికి వచ్చినట్టు కొన్ని సామాన్లే. సరే మళ్ళీ మీకు చూపిస్తాను ఎంతెంత అని. కామెంట్. పుట్టగొడుగులు అంటే మష్రూమ్ వచ్చేసి 50 రూపీస్. అల్లం వచ్చేసి 1/4 కేజీ 20 రూపీస్. బఠానీ వచ్చేసి 10 రూపీస్. వంకాయలు వచ్చేసి కేజీ 40 రూపాయలు. ఓకే, తర్వాత కాకరకాయలు వచ్చేసి కేజీ 40 రూపాయలు. టమాటాలు వచ్చేసి కేజీ 40 రూపాయలు. ఆలు వచ్చేసి కేజీ 40 రూపాయలు. పచ్చిమిర్చి వచ్చేసి ½ కేజీ 15 రూపీస్.
అంటే 15 రూపాయలు. ఈ పాలకూర వచ్చేసి 10, ఈ మెంతాకు వచ్చేసి 10, తర్వాత వచ్చేసి ఈ పుదీనా వచ్చేసి 10, ఆనియన్స్ వచ్చేసి 3 కేజీలు 50 రూపాయలు. ఇంకా తర్వాత కరివేపాకు 10 రూపాయలు, కరివేపాకు 10 రూపాయలు. ఓకేనా. కొత్తిమీర వచ్చేసి 20, కొత్తిమీర వచ్చేసి 20. తర్వాత గోంగూర వచ్చేసి 4 కట్టలు కలిసి 20. సో ఇప్పుడు ఎంత అయిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ వస్తువులు వచ్చాయండి, ఇవన్నీ వస్తువులే. ఎంత చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఎండకు మార్కెట్ పోయాను, యాక్చువల్గా పొద్దున్నే పోవాలి, లేదంటే ఈవినింగ్ పోవాలి. నేను అనుకోకుండా మార్కెట్కి వెళ్ళా, బాబు ఇక్కడే తెప్పించుకొని చేద్దాంలే అనుకున్నాను. కానీ రోజు ఇక్కడ ఎంత రేట్ ఎందుకులే, మార్కెట్కి వెళ్తే ఒక వారం రోజులకు ఉంటుంది కదా అనేసి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వారం రోజులు కాదు కదా, అర్థమైపోయింది. సో ఈ ఎండకి పోయి మార్కెట్ మొత్తం తిరిగితే ఇవి తెచ్చుకున్నాను. అమౌంట్ ఎంత అయింది ఏమనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కామెంట్ ఇచ్చేసేయండి. మీ తెలుగింటి అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలాగా ఆదరించి సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. లైక్ కామెంటు కంపల్సరీ బిగిల్స్. మీరు ఇచ్చే సపోర్టు, మీరు ఇచ్చే లైక్ కామెంట్ వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి వెళ్తుంది. ఓకేనా. మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకున్నా. ఇప్పుడు టైం అవుతుంది, 1 అయ్యింది. ఇప్పుడు నేను రెడీ అయ్యి వెళ్ళాలి. ఓకేనా. ఓకే. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే కానీ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగనే సబ్స్క్రైబర్స్ స్కిప్ చేయకుండా చూడండి. అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ స్కిప్ చేయకుండా చూసేసి లైక్ కామెంట్ ఇవ్వండి. చూడండి, మీ మిడిల్ క్లాస్ అమ్మాయి, మీ తెలుగింటి అమ్మాయి ఎంత కష్టపడుతుందో చూడండి. సో ఇచ్చేసేయండి. ఓకేనా. కామెంట్ సెక్షన్లో రేటు ఎంతైనా అనేది కామెంట్ చేయండి. అలాగనే మీకు ఏమనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత కూడా కామెంట్ చేయండి. ఓకేనా. అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎండలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్త. వాటర్ అవి ఇవి తీసుకోండి ఎక్కువ. ఓకేనా. లిక్విడ్స్ రూపం ఎక్కువ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్, బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.